నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం పల్లె నుంచి పట్టణం దాకా గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం। సుగంధ తైల మొక్కైన పుదీనా పెంపకం ద్వారా పలువురు రైతులు చక్కటి లాభాలు పొందుతున్నారు। పుదీనా తైలం ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉండడమే దీనికి నిదర్శనం। ఈ పంటలో 4 ముఖ్యమైన తెగలున్నాయి। జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ పుదీనా అనే పేర్లతో ఇవి ప్రచారంలో ఉన్నాయి। మన దేశంలో జపాన్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది। దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలా, దగ్గు, జలుబు నొప్పులను తగ్గించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు। అంతేకాదు టూత్ పేస్ట్లు, మౌత్ వాష్ లాంటి వాటిలో ఉపయోగిస్తున్నారు। పుదీనాని పండిస్తూ లాభం పొందుతున్న ఓ రైతు అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం। ఎక్కువ పొలంలో భారీగా సాగు చేపట్టి లాభాలొస్తాయో రావో తెలియక పెద్ద పెద్ద రైతులు గింజుకుంటూ ఉంటారు। ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం జూదంలా మారిపోయిందని బాధపడుతుంటారు। వాణిజ్య పంటలకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన చెందుతుంటారు। ఈ విషయంపై అవగాహనతో ఉన్న కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలోని రైతులు వరి, పత్తి లాంటి పంటలకు బదులు ఆరుతడి పంటలైన ఆకుకూరలు, పుదీనా లాంటి పంటల సాగుతో అధిక దిగుబడి సాధిస్తున్నారు। తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధిస్తున్నారు। కరీంనగర్ జిల్లా కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న గ్రామం గోపాలపురం ఇది। ఇక్కడ వాణిజ్య పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న కంటే ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేస్తున్నది ఆకుకూర పంట పుదీనా। ఒక రకంగా చెప్పాలంటే గోపాలపురం గ్రామం కూరగాయల సాగుకు పెట్టింది పేరు। ఇక్కడి రైతులు ఎన్నో ఏళ్లుగా పుదీనా సాగుతోనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారంటే అందులో అతిశయోక్తి లేదు। గ్రామంలో ఎక్కువ మంది రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో నారుమడులు ఏర్పాటు చేసుకుని కొద్దిపాటి నీటితోనే ఈ పంటను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు। కొందరు విత్తనాల ద్వారా, కొంతమంది గ్రామంలోని రైతుల వద్ద నారును తీసుకువచ్చి నాటి సాగు చేస్తున్నారు। నారు నాటిన పొలాన్ని బట్టి 30 నుంచి 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది। గోపాలపురంలోని రైతులు ఈ పంట సాగులో ఏళ్ల నుండి సాగు చేస్తూ లాభసాటి దిగుబడిని సాధిస్తున్నారు। గ్రామంలోని 60% పైగా రైతులు దీన్నే పండించడానికి ఆసక్తి చూపుతున్నారు। మాకు పుదీనా వల్ల మంచి రాబడి ఉంది। దినదినం ఏ రోజు ఖర్చులు ఆ రోజు వెళ్తాయి। పుదీనా వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి। మాకు పెద్ద పంటలు వేసుకునే స్తోమత లేకపోవడం వల్ల తక్కువ ఖర్చుబడితో, తక్కువ పెట్టుబడితో రోజు మామూలుగా పని చేసుకుంటూ మార్కెట్కి తీసుకుపోతూ రోజువారీ లెక్కల మాకు వెళ్తుంది। పుదీనా ఇది ఎట్లా ఒక 20-25 రోజులకు ఒకసారి కోతకు వస్తుంది। కోతకు వచ్చిన తర్వాత కేవలం మందు కొట్టుడు బాగా తక్కువ, దీనికి నీళ్ళ ఆధారంగా నడిచే పంట ఇది। దీనికి మరింత పెట్టుబడి పెద్ద అవసరం లేదు, పెట్టుబడి చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది। పెద్ద పంటలకు పెద్ద పెట్టుబడితోనే అయ్యే పంటల కన్నా ఇది పంట మంచిగా ఉంటుంది। పుదీనా సాగు చేస్తున్న రైతులు కట్టలను మూటలుగా కట్టుకుని ప్రతిరోజు కరీంనగర్ రైతు బజారుకు తరలిస్తారు। మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇక్కడి రైతులు తక్కువ నీటితో పుదీనా సాగు చేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు। పత్తి, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటల రైతుల కంటే మంచి దిగుబడి సాధించి లాభాల బాటలో పయనిస్తున్నారు। సాక్షి న్యూస్, కరీంనగర్ టౌన్। తాగు, సాగునీటి కొరత ఇబ్బందులు నానాటికి తీవ్రమవుతున్నాయి। సాగునీటి కొరతను అధిగమించడానికి ఇప్పటికే చాలా కాలం నుంచి బిందు సేద్య పద్ధతులను పాటిస్తూ పంటలు పండిస్తున్నాం। మొత్తం లభ్యమయ్యే నీటిలో 3% కంటే ఎక్కువగా ఉండదు మంచినీరు। ఆ నీటినే మనం తాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది। ఈ పరిస్థితుల్లో గాలి నుంచి నీటిని వడిసిపట్టి తాగు, సాగునీటి అవసరాలకు వాడడం సాధ్యమేనా అనే అంశంపై విశ్వవిద్యాలయ విద్యార్థులు పరిశోధన చేపట్టారు। ఆ పరిశోధన ఎంతవరకు వచ్చింది? నేల, నీరు కాలకూట విషమైపోయినప్పుడు ఆరోగ్యదాయకమైన ఆహారం పండించేదెలా? సాగునీటి కొరతను అధిగమించేదెలా?
పెరూ దేశంలోని భుజమ ప్రాంత రైతులకు, వినియోగదారులకు ఎదురైన పెద్ద సవాలిది. ఈ జటిల సమస్యకు అక్కడి యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు చక్కని పరిష్కారం కనుగొన్నారు. గనుల వ్యర్థజలాలు కలవడంతో రిమక్ నదిలో నీరు భారీ ఖనిజాలతో విషతుల్యమైపోయాయి. ఆ నీటితో సాగయ్యే ఆహారం తిన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో యూటెక్ విద్యార్థులు శుద్ధమైన నీటిని వాతావరణం నుంచే ఒడిసిపట్టే ప్రక్రియను దేశీయ పరిజ్ఞానంతోనే కనుగొన్నారు. అక్కడ వీచే గాలిలో 98% తేమ ఉంటోంది. ఆ తేమను ఈ బిల్బోర్డు ద్వారా పట్టేసి నీరుగా మారుస్తున్నారు. గాలిలో దండిగా లభించే తేమను శుద్ధమైన నీరుగా మార్చే డీహ్యూమిడిఫైయర్లను విద్యార్థులు రూపొందించారు. యూనివర్సిటీ వద్ద ఎత్తైన బిల్బోర్డును నిర్మించి అందులో డీహ్యూమిడిఫైయర్లను అమర్చారు. అది ఒడిసిపట్టే శుద్ధమైన నీటిని తాగునీటిగా వాడటంతో పాటు ఆ నీటితో విజయవంతంగా ఆకుకూరలు పండిస్తున్నారు. సాగునీటి కొరత ఏర్పడిన ఈ రోజుల్లో గాలిలోని తేమను నీరుగా మార్చి ఇలా కూడా ఆరోగ్యదాయకమైన పంటలు పండించే వీలుందని చాటుతున్న విద్యార్థులు అభినందనీయులు. నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్నే సింపుల్గా ఎన్పిఎం పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో మిరప పంటను పెంచుతున్న రైతులు పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరిగి సంతోషంగా ఉన్నారు. 50-60 సంవత్సరాల క్రితం మన రైతులు సహజ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేస్తూ ఆరోగ్యకరమైన పంటల్ని పండించేవారు. భూములే కాకుండా ఆహార పదార్థాలు కూడా ఆరోగ్యకరంగా ఉండి అందరికీ మేలు చేసేవి. ఎన్పిఎం పద్ధతిలో మిరప పంటను పండిస్తున్న పలువురు రైతుల అనుభవాలను చూద్దాం. మిరప పంట నాటుకోకముందే పొలం చుట్టూ 2-3 వరుసలు జొన్న గాని సజ్జ గాని సరిహద్దు పంటగా వేసుకోవాలి. ఈ దడి పంట బాగా వత్తుగా పెరిగేలా విత్తనాలు విత్తుకోవాలి. సరిహద్దు పంటలు వేయడం వల్ల 3 లాభాలున్నాయి. 1, పక్క పొలం నుంచి రసం పీల్చే పురుగులు మన పొలంలోకి రావు. ఈ విధంగా మిరప పంటలో అత్యధిక సమస్య అయిన ఆకుముడతని నివారించవచ్చు. అలాగే తెల్లదోమ, తెల్లనల్లి, పేనుబంక కూడా మన చేనులోకి రాకుండా అరికట్టవచ్చు. 2వది, జొన్న పంట వేయడం వల్ల వీటి పుప్పొడి తినడానికి మిత్ర కీటకాలైన అక్షంతల పురుగులు, కందిరీగలు, సాలీళ్లు పొలంలో పెరుగుతాయి. ఈ మిత్ర పురుగులు కూడా తామర పురుగులని, తెల్లనల్లిని, పేనుబంకని తిని నాశనం చేస్తాయి. 3వది ముఖ్యమైనది, ఒకవేళ మన పక్క పొలంలో పురుగుమందులు చల్లినా ఆ పురుగుమందు మన పొలంలోకి రాకుండా సరిహద్దు పంట రక్షిస్తుంది. ఇలా మన పంటలో పక్క పొలం నుంచి వచ్చే పురుగుమందుల అవశేషాలు కూడా లేకుండా చేసుకోవచ్చు. తెల్లదోమ నివారించడానికి పొలంలో పచ్చబోడ్లని, తామర పురుగు నివారించడానికి తెల్లబోడ్లని పెట్టుకోవాలి. రేకు ముక్కలను తీసుకుని ఒకవైపు తెల్ల రంగు, ఇంకోవైపు పచ్చరంగు రాసి ఆరబెట్టాలి. తరువాత వీటికి గ్రీజు కానీ ఆముదం కానీ రాసి పంటకి 1-2 అడుగుల ఎత్తులో పెట్టుకోవాలి. సాయంత్రం సమయంలో వచ్చే తెల్లదోమలు పచ్చబోడ్లకి ఆకర్షించబడి దగ్గరికి వచ్చి గ్రీజుకి అతుక్కుపోయి చనిపోతాయి. అలాగే తామర పురుగులు కూడా తెల్లబోడ్లకి ఆకర్షించబడి బోడ్లకి అతుక్కుని చనిపోతాయి. ఆముదం కాడికి వచ్చి అతకపోయినా లేకుండా రెక్క గరుచుకొని అట్నే కాలిపోతున్నాయి. అది ఆముదం ఉన్నాను చేపు మళ్ళీ ఆముదం పోయినా మళ్ళీ రాత్రి కానీ మళ్ళీ పడతాయి. రసం పీల్చే పురుగులు ఆశించిన వెంటనే వేప కషాయం కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవాలి. వేప కషాయం చేసుకునే పద్ధతి: వేపగింజలను ఎండబెట్టి మెత్తగా పొడి చెయ్యాలి. ఇలా పొడి చేసిన వేపగింజల పిండిని ఒక బట్టలో మూట కట్టి నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన మరుసటి రోజు కషాయాన్ని వడగట్టుకుని అందులో కొద్దిగా సబ్బు పొడి కలిపి పిచికారీ చేసుకోవాలి. 1/2 లీటర్ కషాయానికి 10 లీటర్ల నీరు కలిపి వాడుకోవాలి.
ఒకవేళ వేపపిండి లేకపోతే వేప ఆకులని అదే మోతాదులో తీసుకుని రుబ్బి బట్టలో మూటకట్టి కషాయం తయారు చేసుకోవచ్చు. అయితే లేత ఆకులను మాత్రమే తీసుకోవాలి. అయితే వేప కషాయం కొట్టినప్పుడు ఆకు పెలుసుగా అవుతుంది కాబట్టి వేప కషాయం కొట్టిన 5 రోజులకి పేడ కషాయం పిచికారీ చేస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి. వేప కషాయం కొట్టిన రోజునే పశువుల పేడ పశువుల మూత్రం కలిపి మురగబెట్టి రోజుకొకసారి కలియబెట్టాలి. 5వ రోజున వడగట్టుకుని ఇందులో కొంత సున్నం కలిపి 1/2 లీటరు కషాయానికి 10 లీటర్ల నీరు కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఆకుముడతకి తులసి లేదా పిచ్చి తులసి కషాయం పిచికారీ చేసుకోవాలి. 2-3 కిలోల పిచ్చి తులసి ఆకులని రుబ్బి ఒక బట్టలో మూట కట్టి 10 లీటర్ల నీటిలో నానబెట్టాలి. తరువాత నానబెట్టిన ఆకు నుంచి కషాయం తీసి పిచికారీ చేసుకోవాలి. గేదె పేడ, ప్యాసు, ఇంగ ఒకసారి అవి 3 కలిపి పిచికారీ చేసాం. రెండోసారి ఆకు మరి పేడ, ప్యాసు వీటిని కలిపి ఒకసారి కొట్టాం. మూడోసారి ఆవు పంచకం కొట్టాం. ఆవు పంచకం కొట్టినా కొంతవరకు పోయింది ముడత. ఇప్పుడు మళ్ళీ తులిసాకు 4 ట్రిప్పులు తులిసాకు మరి సరుపు ఇవి కొట్టాం మొన్న. ఈ కొట్టి కూడా 4 రోజులు. ప్రకాశ్రావు గారు ఇప్పుడు మీరు చూడండి, కింద ముడతుంది. ఇప్పుడు మనం కషాయం కొట్టిన తర్వాత ఇది లేతది బాగా వచ్చేసింది, ముడత తక్కువ లేదు కదా. లేదు అంటే ఇంకా ముడత మనం కొట్టిన కషాయం తిప్పుకుంటుంది అర్థం. తిప్పుకుందనే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగి ఏ ట్రిప్ ఏది కొట్టాలని చెప్పి మిమ్మల్ని వచ్చి అడిగి కొట్టుకుంటుంది నేను. పూత దశలో ఉన్న పంటని మిర్చి ఈగ నష్టం చేస్తుంది. బొడాలు దేనికి సంబంధించి వస్తున్నాయి? ఈ బొడాలు అనేది మజ్జి ఈగ అనే ఒక ఈగ ఒకటి ఉంటుంది. ఈ ఈగ ఏం చేస్తుంటే దీని మీద ఈ పువ్వు మీద వాలినప్పుడు ఈ తెలుపుకి పసుపుకి అది బాగా ఆకర్షించద్ది. ఈ వచ్చినప్పుడు ఈ పువ్వులోనే అది మకరందాన్ని పీలుస్తా దాంట్లో గుడ్డు పెట్టేస్తుంది. ఈ గుడ్డు పెట్టినప్పుడు లోపల ఏం చేస్తా అంటే గుడ్డు లోపల ఉత్పత్తి అయింది. ఆ ఉత్పత్తి అయినప్పుడు ఏం చేస్తా అంటే అది కాయని పెరగనీయకుండా లోపల ఇది అయిపోద్ది, జ్ఞానం పోయినట్టుగా టైప్ లో ఇది అయిపోద్ది. ఇది చేసినప్పుడు లోపలనే అది ఇంకా పిల్లలాగా తయారయ్యి తర్వాత చిన్న ఈగలాగా ఇదైపోయి మళ్ళీ బయటకు వస్తుంది. దాని నుంచి మళ్ళీ ఇంకొక పువ్వుకి అట్లా వెళ్ళిపోద్ది. అయితే దీనికి ఏం చేయాలంటే పచ్చ బోర్డులు తెల్ల బోర్డులు కనుక రాసి పెట్టి దానికి గ్రీజ్ రాసి కనుక పెడితే ఈ దోమ గాలి వాళ్ళు లేచినప్పుడల్లా పోయి దానికి అతుక్కొని ఇదైతే అంత బొడ్డు రాదు. చెట్టు ఈ హైట్ లో ఉంది, ఆ హైట్ లో పెట్టుకో. చెట్టు మీద ఒక 2 అడుగులు ఎత్తుండేటట్టు పెట్టుకో. ఈ గాలి వాళ్ళు వచ్చినప్పుడు అది దానికి తగులుతుంది. అట్లా ఎకరానికి 6 బోర్డులు పెట్టుకో. పచ్చ ఒక 6, తెల్ల ఒక 6. ఎకరానికి 6 బోర్డులు అన్నమాట. 6, 12 పెట్టి కనుక రాసి 3 రోజులకు ఒకసారి ఎమ్మటెమ్మట వారంలో 2 తడవలు. ఆవు మూత్రం 5 లీటర్లు అండి. 5 లీటర్ల నీళ్లు, ఒక 5 కేజీలు యాపాకు, 1 కేజీ ఆవు పేడ మొత్తం కలిపి 24 గంటలు నానబెట్టండి. నానబెట్టి తర్వాత అది వడబోసి పిండుకొని ఒక 50 గ్రాముల సరుపు కలిపి స్ప్రే చేయండి. ఆ సరుపు అయిన ఎందుకంటే చెట్టు మీద నీకు అతుక్కోవటానికి జారిపోకుండా ముడతా పని చేస్తుంది. ఈ మధ్య ఆ ఏక కూడా పనిచేస్తుంది. ఆ చేదుకు అనేది రాకుండా ఇదైతే ఒకవేళ ఆల్రెడీ గుడ్డు పెట్టినా కూడా ఆ చేదుకి మురిగిపోద్ది గుడ్డు. పేరేమంటారు? నేమాస్త్రం అండి. లద్దె పురుగు, పచ్చ పురుగుల ఉధృతి తెలుసుకోవడానికి ఇంకొక ముఖ్యమైన పని లింగాకర్షణ బుట్టలు పెట్టడం. ఎకరానికి 5 బుట్టలు పెట్టుకోవాలి. ఈ బుట్టల్లో ఆడపురుగు వాసన కలిగిన ల్యూర్లు ఉంటాయి. ఈ వాసనకి మగ పురుగులు వచ్చి ఈ బుట్టల్లో పడి చనిపోతాయి. లింగాకర్షణ బుట్టల వల్ల రైతుకు చాలా ఉపయోగం అండి. ఎందుకంటే ముందుగానే పురుగు ఉధృతిని కనుక్కోవచ్చు. పురుగు ఏ దశలో ఉంది, మనకి ఎంత అని చేసేది ఈ బుట్టల వల్ల మనకు తెలిసిపోతుంది. పెట్టిన వెంటనే పురుగు ఇందులో పడిపోతుంది. ఈ రెక్కల పురుగు ఇందులో పడిపోగానే ఇంక ఇది గుడ్లు పెట్టే అవసరం లేదు కదా, గుడ్లు పెట్టలేదు ఆడపురుగు. అందువల్ల ఇంకా పంట మీద గుడ్డు పెట్టకపోతే పురుగు అనేది ఉండదు. ఇంకా పురుగు లేకపోతే ఇంక మనకి లద్దె పురుగు అనేది ఇంకా అసలు మనకి చేలో కానరాదు. అందువల్ల ఇంక రైతుకి నష్టం లేదు, ఇబ్బంది లేదు. అదేదో ఈ దీనిలో నుంచి కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది. ముందుగానే మళ్ళీ ట్యూబులు తీసుకొచ్చి కొత్త పెట్టి మళ్ళీ పెట్టేస్తే చేలు అక్కడ ఒకటి మళ్ళీ నిండా వచ్చేస్తాయి మళ్ళీ వారం 10 రోజుల్లో. బుట్టకి 8 నుంచి 9 పురుగులు పడ్డాయంటే వెంటనే వేప కషాయం పిచికారీ చేయాలి. వేప కషాయం కానీ వావిలాకు కషాయం కానీ
పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం కానీ పిచికారీ చేస్తే గుడ్లు చీకిపోతాయి. అంతేకాక లార్వా దశలో ఉన్న పురుగులు ఈ కషాయాల చేదు వల్ల ఆకులని తినలేవు. ఇలా ఇవి ఆహారం లేక చనిపోతాయి. వేప కషాయం కొట్టిన 5 రోజులకి తప్పకుండా పేడ కషాయం కొట్టుకోవాలి. వావిలాకు కషాయం తయారు చేయడానికి 5 కిలోల వావిలాకుని పుల్లలు లేకుండా కోసుకుని 5 లీటర్ల నీరు పోసి ఉడకబెట్టాలి. 2 పొంగులు వచ్చే వరకు ఉడికించి చల్లారిన తరువాత ఆకు నుంచి రసం అంతా పిండి కషాయం చేసుకోవాలి. 1/2 లీటరు కషాయానికి 10 లీటర్ల నీరు కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగుల ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం కొట్టాలి. పచ్చిమిర్చిని మెత్తగా దంచి నీటిలో నానబెట్టాలి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి మెత్తగా దంచి కిరసనాయిల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టిన 5-6 గంటలకి రెండింటినీ వడగట్టి కలిపి ఈ మిశ్రమంలో నీళ్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. 1/2 లీటరు కషాయానికి 10 లీటర్ల నీరు కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగు మందులు వేసినప్పుడు మొహం అంతా ఎర్రగా కందిపోయినట్టు వచ్చేది, మంట పుట్టేది, బాగా ఇబ్బందిగా ఉండేది. 2-3 రోజులు ఉండేది అట్లా, బాగా అనజీగా కూడా ఉండేది. వాసనకి అట్లా కొంచెం ఊపిరాడినట్లు ఉండేది. ఇప్పుడు వేప గింజల కషాయం అంటే ఎట్లాంటి పంచపత్ర కషాయం వాసన పిలిచిన బాగుంది, హాయిగా అనిపిస్తుంది. వాసన పీలుస్తుంటే బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. కొన్ని కషాయాలు పంచపత్ర కషాయం బాగా మంచి స్మెల్ వచ్చిందండి, చాలా బాగుంటుంది అసలు. దాంట్లో తులసి అలా ఉంటాయి కదా, అది చాలా బాగుంటుంది అసలు. పురుగు మందులు కొట్టనప్పుడు పొలంలో పక్షులు చేరి పురుగులను తింటాయి. అలాగే పొలంలో అక్కడక్కడ పంగల కర్రలు ఏర్పాటు చేస్తే వీటిపైన పక్షులు వాలి లార్వా దశలో ఉన్న పురుగులను తింటాయి. ఇలా ఈ పద్ధతులన్నీ పాటించి నాణ్యమైన మిరప పంటని పండించవచ్చు. ముడత వచ్చినప్పుడు బెట్ట ఎక్కువైందండి, పదును లేదు. పదును లేకపోవటానికి కూడా ఇంకా ముడత ఎక్కువైపోయింది. మనం ఏ మందు వేసినా పని చేయాలి. అప్పుడు అసలు అందరు తీసేయమన్నారు, పీకేయండి, ఇక దానివల్ల లాభం లేదు, ఇక అది ఉపయోగపడదని నిర్ణయానికి వచ్చారండి అందరూ. కానీ నాకు మాత్రం తప్పకుండా దీన్ని చూడాల్సిందే. నష్టమైన ఒక సంవత్సరం పంట పోయినా సరేనన్న జాసలో దాన్ని మొండికి పడి చేసాం. అవి ఎండిపోయిందండి. అసలు అర్ధగజం ఎత్తు పైరు కూడా అంత జానెత్తు బెత్త ఎత్తుకి అంత ఎత్తుకు వచ్చేసి మొత్తం ఎండిపోయింది. ఎండిపోతే అందరూ పీకేయమన్నారు. పీకటం నాకు ఇష్టం లేక మళ్ళీ నీళ్ళు పెట్టించి, నీళ్ళు పెట్టిన తర్వాత పంచగవ్య వేసామండి. పంచగవ్య వేస్తే మార్పు వచ్చింది. తర్వాత మజ్జిగ, ఇది కొబ్బరి నీళ్ళు, ఎంగువ ఇటువంటివి వేస్తే ఆ ముడత అది తగ్గిందండి, బాగా తగ్గింది. ఎంగువలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, బాగా చక్కగా పనిచేస్తుంది. నా అభిప్రాయం అంటే నిరుడు వాళ్ళతోటి చెప్పకుండానే కొన్ని చేసి చూశానండి. పక్కన శ్రీనివాసరావు గారు చేస్తున్నాడు, ఆ తోటకి తోట బ్యారేజ్ చేసుకుంటా మనం చేయలేక కొన్ని కషాయాలు వాడతా వాళ్ళకి చెప్పకుండానే కొంత నిర్ణయం తీసుకున్నాం. నిరుడు కొంచెం ఖర్చు తేడా వచ్చింది. దీన్ని చేయగలుగుతాం. ఏదైనా ఈ 2 ఎకరాల మట్టికి 7 పూర్తిగా దాంతోనే చేద్దాం, నష్టం వచ్చినా సరే చేయాలని నిర్ణయించుకున్నాం. రైతులు కూడా, మా గ్రామ రైతులందరూ కూడా నువ్వు చెడిపోతావు, నువ్వు వాళ్ళ మాటలు నీళ్ళ మాటలని చెబుతున్నామని మా ఆడవాళ్ళతో చెప్పి నాతో చెప్పి కొంత ఇబ్బందికరం పెట్టినా కూడా కాదు, ఇది ఈ పద్ధతిలో పండిస్తున్నాం, నాకు ఇంత ఖర్చు తక్కువైంది, మీరు ఆ మందు వేశారు, లీటర్ 500 పెట్టి తెచ్చారు ఇంత మందు, నేను కొత్తగా యాపనూనె కషాయంతో ఆవు పంచకం ఆవు మూత్రంతో వేస్తే నా చేను ఇట్లా ఉంది, నా ఖర్చు తక్కువ, 10 రూపాయలు ఏదేది మీరు 500 పెట్టి కొనుక్కొసుకున్నారు, దానివల్ల మాకు లాభం వచ్చింది. రేపు మాది ఎక్కువ రేటు పెట్టుకుంటారు మిర్చి కూడా, దానివల్ల కూడా లాభం ఉంది. 2 వల్ల లాభపడతాము. మీరు ఏం చెప్పినా మేము వినము. మేము చేసిన తర్వాత మా చేను చూడండి, మాకు వచ్చిన ఆదాయం చెప్తాం మీతోటి అన్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా మమ్మల్ని వాళ్ళు నమ్మితే చాలు,
మీరు నమ్మాల్సిన మాకు పని లేదు. మీరు మమ్మల్ని దోడుకుని రేత్రి ఏమైనా వేస్తున్నారేమో, రేత్రి వేసేయాల్సిన పని మాకేం అక్కర్లేదు. వాళ్ళే వచ్చి టెస్టులు చేసుకొని వెళ్తారు. పొరపాటు వేసినా కానీ ఆ టెస్టింగ్లో పట్టుకుంటారు అని చెప్పాం. మేము మీకు చెప్పడం కాదు, టెస్టింగ్లో ఫెయిల్ అయినాక మేము చేసినంత హృదయాను అదేం పనికి రాదు. టెస్టింగ్లో ప్యూర్గా ఉంటేనే మా దగ్గర వాళ్ళు కొనేది, లేకపోతే కొనరు. అప్పుడు 2 నష్టపోతాం ఒకసారి వేసినా కానీ, దాని జోలికి అసలు వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకున్నాం అన్నాం. పురుగు మందులు లేకుండా పంట పండించడం ఒక ఎత్తైతే, దాంట్లో ఎటువంటి చెత్త చెదారం తెగుళ్ళు లేకుండా మార్కెట్కి చేర్చడం కూడా అంతే ముఖ్యం. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతురాజ్యం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.